పిల్లలు రకరకాల ఆబ్జెక్ట్స్ అనేవి నోట్లో పెట్టుకుంటా ఉంటారు. ఏవి డేంజర్ సైన్స్, ఆ సైన్ చూసి ఇమీడియట్ గా రష్ అవ్వాల్సింది దేనికి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, ఏ ఆబ్జెక్ట్ అన్న మింగినప్పుడు అది విండ్ పైప్ లోకి వెళ్తుందా, ఫుడ్ పైప్ లోకి వెళ్తుందా అని రెండు డిఫరెన్సెస్ ఉంటాయండి. అంటే పిల్లల్ని ఎప్పుడు మీరు చూసి పానిక్ అవ్వాలి అంటే, వాళ్ళు ఆబ్జెక్ట్ పెట్టుకున్నప్పుడు క్రై రావట్లేదు, వాళ్ళు విపరీతంగా రొప్పుతున్నారు, ఆయాసపడుతున్నారు, ఊపిరి తీసుకోలేకపోతున్నారు అంటే అది ఇమీడియట్ గా రష్ అయిపోవాలి. అది విండ్ పైప్ లో ఉన్నట్టు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఒకవేళ వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారు, చాలా బానే ఉన్నారు అంటే అది ఫుడ్ పైప్ లోకి వెళ్ళి ఉంటది. కానీ అది కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రేలో చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ అనేది. కానీ ఫస్ట్ మింగినప్పుడు అట్లా ఊపిరి అందనప్పుడు ఏం చేయాలి? పిల్లల్ని 1 year లో పిల్లలకైతే మీరు జస్ట్ వాళ్ళని ఇట్లా ప్రోన్ పెట్టి ఆ 2 బోన్స్ మధ్యలో ఇట్లా ట్యాప్ చేయాలండి. పెద్ద పిల్లలు అయితే మీరు వాళ్ళని బెండ్ చేసి బ్యాక్ గ్లోవ్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ ఆబ్జెక్ట్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. షార్ప్ ఆబ్జెక్ట్స్, పిన్నీసులు కానీ, నీడిల్స్ కానీ, లేదు అంటే బిస్కెట్స్ కానీ, బటన్ బ్యాటరీస్ చిన్న చిన్నవి ఉంటాయి. ఇలాంటివన్నీ ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. కొన్ని ఆబ్జెక్ట్స్ మరీ పెద్దగా ఉన్నాయి అనుకోండి, అవి ఎక్కడో చోట ఇరుక్కుపోవచ్చు. దానివల్ల అబ్స్ట్రక్షన్ అవుతుంది. అంటే పిల్లల్లో సిమ్టమ్స్ వచ్చేటప్పటికి వామిటింగ్స్ కానీ, పొట్ట ఉబ్బరం కానీ, అట్లా వచ్చి మోషన్కి వెళ్ళకపోవటం కానీ ఇలాంటివి ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి.